సో ఈ టీనేజ్ వయసులో ఎప్పుడు గైనకాలజిస్ట్ని సంప్రదించాలి, ఎప్పుడు కేర్ తీసుకోవాలి వాళ్ళు? ఫస్ట్ అనుకున్నట్టు ఇఫ్ దే ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ వెయిట్, డ్రాస్టిక్గా వెయిట్ పెరుగుతున్నా కన్సల్ట్ అవ్వాలి. ఇన్ కేస్ పీరియడ్స్లో ఎనీ అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా కన్సల్ట్ అవ్వాలి. అంటే లైక్ ఇఫ్ డిలేడ్ పీరియడ్స్ ఫర్ మోర్ దాన్ 3 months, 3 months కంటే ఎక్కువగా డిలేడ్ పీరియడ్స్ ఉన్నా కూడా కన్సల్ట్ అవుతే బెస్ట్. బ్రెస్ట్ ఓవర్గా డెవలప్ అవుతున్నా లేదా అండర్గా డెవలప్ అవుతున్నా కన్సల్ట్ అవ్వాలి. అండ్ వాళ్ళకి అబ్డామిన్ అండ్ థైస్ దగ్గర ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, వాటి వల్ల కొంచెం ఒబేసిటీ అనిపిస్తుంది. యూజువల్లీ లోవర్ అబ్డామిన్ అండ్ బటక్స్ దగ్గర ఫ్యాట్ అక్యుములేట్ అవడాన్ని కొంచెం సీరియస్ గా తీసుకొని ఎవ్రీ మదర్ ఐడెంటిఫై చేసి గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకొని వస్తే బెటర్. బికాస్ ఫ్యాట్ రిజర్వ్స్ నుంచే ఇందాక అనుకున్నట్టు హార్మోన్స్ అన్ని ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి మనం ఫ్యాట్ రిజర్వ్స్ ని తగ్గించుకుని హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకునే ఒక అడ్వైస్ తీసుకోవచ్చు వెన్ దే విజిట్ అ గైనకాలజిస్ట్.